గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ముందుగా హెడ్లైన్స్. జల వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది. గతంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటమే కారణమన్న సీఎం. కృష్ణా గోదావరి జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకో, రాష్ట్ర హక్కులను కాపాడతామని మంత్రి ఉత్తమ్ వెల్లడి. రెండేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్కి ఏటీఎంలా మారింది. తామన్నదే రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఒప్పుకున్నాడన్న కేటీఆర్. రెండో రోజు ఎక్కడికక్కడ బీజేపీ నేతలు హౌస్ అరెస్ట్. రాష్ట్ర సర్కారు తీరుపై కమలం నేతలు ఆగ్రహం. షబ్బీర్ అలీ, వెంకటరెడ్డిల మధ్య సవాళ్ల పర్వం. కామారెడ్డిలో కొనసాగుతున్న పొలిటికల్ హీట్. కేసీఆర్కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది. సీఎంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్. కేసీఆర్ అపార్ట్మెంట్స్ కాపాడితే రేవంత్ రెడ్డి కూల్చుతున్నాడు. సీఎం ఏం చేసినా రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని హరీష్ రావు విమర్శ. యాదగిరిగుట్లో వైభవంగా బ్రహ్మోత్సవాలు. శ్రీకృష్ణుడిగా భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. భారత్ నెట్తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం. ఏడాదిన్నరలో ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు జగన్ కుట్ర. గత వైసీపీ సర్కారుపై మంత్రి నిమ్మల ఫైర్. ఏపీలో లడ్డూ సమస్య తప్ప ఇంకేమీ లేవా? కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు మండిపాటు. రాజమండ్రిలో కల్తీ పాల కలకలం. ఇద్దరు మృతి, దర్యాప్తు వేగవంతం. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు. అగ్రిగోల్డ్ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో నిర్ణయం. కాణిపాకం వినాయకుడి సేవలో రామ్మోహన్ నాయుడు. పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడి. చంద్రబాబుది అధికార పొత్తు, జగన్ది అక్రమ పొత్తు. బీజేపీకి బానిసలుగా మారారని వైఎస్ షర్మిల విమర్శలు. దేశంలోనే వేగవంతమైన మెట్రో. మీరట్లో ప్రారంభించిన ప్రధాని మోదీ. ఏఐ సదస్సులో కాంగ్రెస్ నగ్న రాజకీయాలు చేసింది. విదేశీ అతిథుల ముందు దేశం పరువు తీశారని మోదీ సీరియస్. తమిళనాడు ప్రజలు బీజేపీకి సరైన సమాధానం చెప్తారు. మోదీ, అమిత్ షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఉదయనిధి. ఉత్తర చెన్నైపై దృష్టి సారించిన టీవీకే. విజయ్ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్. ఇద్దరు టెర్రరిస్టులను హతం చేసిన భారత్ ఆర్మీ. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ. అగ్రనేత దేవ్జీ పోలీసులకు సరెండర్. సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం. 76 పరుగుల తేడాతో టీమిండియాపై దక్షిణాఫ్రికా విక్టరీ. ట్రంప్ రిసార్ట్లో కాల్పుల కలకలం. దుండగుడిని కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 4 ఏళ్లు. 4.5 లక్షల మందికి పైగా సైనికులు మృతి.
పవిత్ర మాసంలో ఆఫ్ఘన్పై దాడుల దాయాది పాకిస్తాన్పై మండిపడిన భారత్.